పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు చెరువులందరికీ ప్రాముఖ్యంగా తెలంగాణ టీడీపీ ఆఫీస్ ఉన్నటువంటి బెరల్ సదస్సుని ఇప్పుడు ఇచ్చిన బిషప్స్ సేవకుని ఇప్పుడు ఎప్పుడు సదాకాలంతో దీనికి ఆస్వాదించదుగాక. Happy Christmas! Merry Christmas! Merry Christmas! Happy Merry Christmas! ముందుగా వేడుకలు మనవర్గంలో కష్టపడంలో కష్టపడంలో జరుపుకుంటున్నాం. మేము అనుకోకుండా ఇక్కడ ఉదయం అనుకున్నాం, ఇప్పుడు కార్యక్రమం చేస్తున్నాం. దీనికి ముఖ్యమైనటువంటి మా పోటీ సభ్యులు డాక్టర్ నరసింహ గారు వారు పొద్దున్న చెప్పడం జరిగింది. మేము ఆరోగ్యం చేస్తున్నాం. ఈ యొక్క క్రిస్టమస్ వేడుకలు మీరందరూ కూడా తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ రావాలని మీరు కోరాలని నేను మనస్ఫూర్తిగా క్రిస్టమస్ వేడుకల నుంచి నేను కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నరసింహ గారు వారు మాట్లాడేందుకు కొన్ని నిమిషాలు వారి గారు మాట్లాడవలసిన. అందరికీ నమస్కారం. తెలంగాణ భవన్కి తెలుగుదేశం పార్టీకి వచ్చిన క్రిస్టియన్ మత పెద్దలు, పాస్టర్స్, అందరి బిషప్స్ అందరూ వాళ్ళ బ్లెస్సింగ్స్ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ రావాలని చెప్పి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమానికి వచ్చిన బక్కలక్ష్మి గారికి, అశోకన్న గారికి, మిగతా నా తోటి స్నేహితులందరికీ కూడా క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ సందర్భంలో ఈ కార్యక్రమానికి జ్ఞాపకం చేసి ఇక్కడ ఉపస్థితి అయ్యే విధంగా అవకాశం ఇచ్చిన సోదరుడు మరి తెలంగాణ స్టేట్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, అదేవిధంగా అనిల్ గారు, పద్మ గారు, రాజనాయక్ గారు, శేఖర్ రెడ్డి, బిషప్ ఇక్కడ వచ్చినటువంటి గౌరవ బిషప్లు, అదేవిధంగా పాలనందరికీ నమస్కారం. ఇప్పుడు నేనేమంటున్నంటే ప్రపంచమే ఒక కుటుంబం అని చెప్పుకునేటువంటి కంప్యూటరైజేషన్ యుగంలో కులాలు, మతాలు, ప్రాంతాలు ఇవన్నీ కూడా మనం కొన్ని సందర్భాల్లో వాడుకుంటున్నాం. అయితే ఎన్ని ఏం చెప్పినా మన దగ్గర కరప్షన్ తగ్గడం లేదు. స్కీములు పెడతాం, అన్నీ పెడతాం, కానీ కరప్షన్ గురించి ఎవరు మాట్లాడారు. అందుకొరకు మొదలు మనిషికి పాపభీతి రావాలి. పాపభీతి రావాలంటే యేసుక్రీస్తు గారిని స్మరించాలి. అట్లా లేకపోతే ఏదో మనం పేరు కొరకు, ఫోటోల కొరకు చేసుకున్న దానికి ఇందుకే పరిగణించబడుతుంది. నేనేమంటున్నంటే ఈ దేశంలో ఎప్పుడో వెనకటికి జనక మహారాజు పాలించిండు. జ్వరం వచ్చినా ప్రజల దగ్గరికి పోయిండు, కష్టాల్లో ఉన్నా పోయిండని ఆయన పేరు క్షీరధ్వజుడు ఉంటే జనకుడు అని పెట్టింది, తండ్రి లాంటి వాడు. నేను అనుకుంటా మనమైతే విదేశాల్లో నేను తిరగలే, ఇండియాలోనే కొద్దిగా తిరిగినా కానీ ఏ మతం కూడా ఇంకొక మతాన్ని అగౌరవపరిచిన దాఖలాలు లేవు. అసలు ఈ కులాలు ఎప్పుడు వచ్చినాయో, ఈ కుంపటి ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు, కానీ వీటిలో కూడా నేను బాధపడ్డ దాంట్లో నేను ఒకని. అయితే నేను ఎస్సీసీఎల్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటరాని తాను అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈ దినమున వాస్తవానికి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము నల్లవతారుగా ఈ లోకంలో జన్మించిన కారణాన్ని బట్టి మనందరం కూడా ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నాము. వాస్తవానికి యేసుక్రీస్తు వారు జన్మించిన మనకు దావీదు అనేటువంటి భక్తుడు ఆయన గురించి ప్రవచనం చెప్పారు. యెషయా అనేటువంటి భక్తుడు ప్రవచనం చెప్పారు. మీకా అనేటువంటి భక్తుడు ప్రవచనం చెప్పారు. ఆ ప్రవచనాలే నెరవేర్పుల భాగముగా మనం చూసినప్పుడు మరి గలితీయులకు రాసిన పత్రిక 4:4లో ఈ మాట రాయబడింది. సమడిది గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని కంపెనీ అన్నీ కూడా పరిపూర్ణమనే మాటలు మనం చూసినప్పుడు లేఖన నెరవేర్పులు, ప్రవచనాలు నెరవేర్పుల భాగంగానే జరిగింది. అంత మాత్రమే కాదు, మరి వేరేగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహించబడిన, ఆయన భుజం మీద రాజ్యభారము ఉన్నది. ఈ దినమున ప్రాంతంగా ఈ యొక్క మరి గవర్నమెంట్ మరి తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా 10 years బ్యాక్, నుంచి 20 years బ్యాక్ మనం చూసినప్పుడు తెలంగాణ అభివృద్ధిలో టీడీపీ చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. మరి ఎన్టీఆర్ గారి నాయకత్వంలో కానీ, చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ ఈ దినమున మరి దేశంలో కూడా ఒక పవర్ఫుల్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు.
వారిని బట్టి నేను దేవుని కనపరుస్తున్నాను. ఇక్కడ తెలంగాణ నాయకత్వాన్ని కూడా దేవుడు సమృద్ధిగా దీవించాలని కోరుకుంటూ నా తోటి బిషప్స్ని మరి కూడా ఇచ్చిన సేవకులందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ మరి దేవుని యొక్క శుభములు కలగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అంత నాతో చెప్పండి, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. బిషప్ గారు నుండి వారు ఒక మాటలు తెలియజేసిన తర్వాత దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు వారికి కుల మత ప్రాంతీయ భేదమేమీ లేదు అని మరొకసారి చక్కని కార్యక్రమం ద్వారా మనకు తెలియజేశారు. కనుక నేను విన్నది ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మన స్టేట్ ఆఫీస్లో ఈ చక్కని కార్యక్రమం జరిగించాలని నాయకులు అధికారులు వారు తెలియజేశారని స్టేట్ కమిటీ నరసింహులు గారు నాయకులుగా ఉండి కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఇతర పెద్దలు జాకబ్ గారు ఇటువంటి నాయకులందరూ కలిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారు కుల మత ప్రాంతీయ భేదము లేకుండా అందరూ సామరస్యంగా ప్రజలు జీవించాలని వారి యొక్క మనస్సును తెలియజేసిన విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనంలో ఆయన శ్రేష్టమైన మాట. సరే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగా. యేసు ఈ భూమి మీద జన్మించిన ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి యేసు శరీరధారిగా మానవావతారిగా ఈ భూమి మీద జన్మించాడు. సర్వలోక మానవాళి పాపముతో శాపముతో కొట్టుమిట్టాడుతూ వారి పాపము నుండి శాపము నుండి విమోచించబడటానికి సకల ప్రయత్నాలు చేస్తూ ఉండగా మానవుడు తన ప్రయత్నాల ద్వారా దేవుని చేరుకోలేక ఆ శాపములో పాపములో అసమాధానంలో చీకట్లో కొట్టుమిట్టాడుతుండగా వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమికి వచ్చి సర్వలోకానికి వెలుగు కలిగజేయడానికి సర్వలోక మానవాళి పాపం నుంచి విమోచించడానికి ఆయన శరీరధారిగా జన్మించి పాపమే లేని పరిశుద్ధునిగా జన్మించి పాపమే లేని పరిశుద్ధునిగా జీవించి సర్వలోక మానవాళి కొరకు శిలువలో మరణించడం ద్వారా సర్వలోక మానవాళి ఆయనకున్న ప్రేమను వెలువరించారు. తద్వారా సర్వలోక మానవాళికి పాప క్షమాపణను పాప విమోచనను కలిగజేశారు. కనుక ఎవరైతే దాన్ని విశ్వసిస్తారో వారి జీవితాల్లో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించగలుగుతారు. కనుక అటువంటి ఈ క్రిస్మస్ పండుగ శుభము, ఈ క్రిస్మస్ పండుగ దీవెన తెలుగుదేశం పార్టీ యావత్తు భారతదేశంలో ఉన్న లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీడీపీ నాయకత్వానికి అందరికీ కూడా ఈ నిజ క్రిస్మస్ ఆనందాన్ని దేవుడు అనుగ్రహించాలని, అంత మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి కూడా దేవుడు ఆ నిజమైన క్రిస్మస్ ఆనందంలో పాల్గొనే భాగ్యాన్ని అనుగ్రహించాలని అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఉన్నతత్వపు స్థితిలోనికి వెళ్ళటానికి అనేక ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో కూడా వారి ప్రభావం చూపాలని దేవుడు వారిని హెచ్చించాలని దేవుడి పేరిట ఆశీర్వదిస్తూ ఈ నామాన్ని అందిస్తున్నాను. కారణం ఎందుకంటే మనందరి కొరకే యేసు ప్రభు యొక్క రాకతో పరలోకం నుండి భూలోకానికి దిగొచ్చడం ద్వారా ఏం జరిగిన విశేషం ఏంటంటే ముఖ్యంగా హైయెస్ట్ పీపుల్ని ప్రభు దర్శించాడు, లోయెస్ట్ పీపుల్ కూడా ప్రభు దర్శించాడు. అంత మాత్రమే కాదు, జ్ఞానం దర్శించాడు, గొర్రెల కాపును దర్శించాడు, అనేక మంది స్టేట్స్మెన్స్ కూడా ప్రభు దర్శించాడు. ఆయన రాక ద్వారా ఎక్కడో ఉన్న ప్రజలందరినీ యేసు ప్రభు యొక్క జన్మ ద్వారా అందరినీ ఏకపరిచాడు. అదే క్రిస్మస్.
కాబట్టి మనం ఎక్కడ వారు రకరకాల ప్రాంతాలకు రకరకాల సంస్కృతులకు చెందినవారు. కానీ యేసు ప్రభు యొక్క జన్మ, ఆయన పుట్టిన కాలం బట్టి మనందరినీ ఈ విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ పౌరులు మనందరినీ కూడా మరి ఏకాంతం చేసి మనం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు కృపణించారు. కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాటే ఒకటే మాట, ఆయన యొక్క జీవితం ఈ లోకంలో ఎలా ఉన్నాడంటే పవిత్రుడిగా ఉన్నాడు, ఆయన నిష్కల్మషుడిగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు, పాపలు చేరక ప్రత్యేకంగా ఉన్నాడు, అందరికంటే హెచ్చైన వాడుగా ఈ లోకంలో ఉన్నాడు. కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకునే కంటే యేసు ప్రభువును ఎవరైతే హృదయంలోకి చేర్చుకుంటామో వారి జీవితంలో పరిశుద్ధత, వారి జీవితంలో నిర్దోషత్వం, వారి జీవితంలో పవిత్రత, వారి జీవితంలో ఉన్నతమైనటువంటి దీవులు కలుగుతాయని నేను జ్ఞాపకం చేస్తూ, గత కాలంలో కూడా మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు దావీదు కీర్తన 23వ అధ్యాయం చాలా చక్కగా 6 వచనాలు చదివారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. లేబులు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, కానీ ఆయన కాపరి ఉంటే ఏ కొరతలకు కూడా యేసుక్రీస్తు యొక్క జనన విధానము ప్రపంచానికి, యేసు ప్రభు యొక్క జననము ప్రపంచానికి పర్వదినము. సర్వలోకానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. సర్వమానవుల పాప విమోచకుడుగా ఈ లోకంలో శిశువుగా జన్మించి 33 సంవత్సరాలు జీవించి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచినటువంటి దేవుడు, బీదలను ప్రేమించిన దేవుడు, కనికరించిన దేవుడు, రోగులను స్వస్థపరిచిన దేవుడు. కాబట్టి యేసే రక్షకుడని లోకంలో ప్రకటించబడ్డది. యేసు ప్రభు జననము ద్వారా ఈ యొక్క టీడీపీ ఆఫీసులో మరి అధికారులకు, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కార్యవర్గానికి, మినిస్టర్లందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఇంకా బీద ప్రజల కొరకు అనేక పథకాలు తీసుకొచ్చి ప్రజా శ్రేయస్సులకు పాటుపడి అందరి హృదయాలలో వాళ్ళు ఉండాలని యేసుక్రీస్తు ఘనమైన నామమును వారిని బ్లెస్ చేస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. యేసుక్రీస్తు నామములో ఒక్క వాక్యం చదువుతున్నాం. యెషయా గ్రంథము 9:6 చదివించుకుంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, అతడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని పేరు పెట్టబడుతుంది. ఇవన్నీ క్వాలిటీస్ మరి యేసు ప్రభులో ఉన్నాయి. అంటే మనకు రక్షకుడు ఎవరు? లోకంలో యేసు ప్రభే. అయితే అదేవిధంగా క్రిస్మస్ సందర్భంగా మన తెలుగుదేశం పార్టీలో మరి ఇక్కడ ఉన్నాం. మన నారా చంద్రబాబు నాయుడు గ్రేట్ పర్సన్, గ్రేట్ లీడర్, గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. మన రాష్ట్రానికి ఎంతో చేశాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇవ్వడం వల్ల అపోజిషన్లో ఉండి, లేకపోతే తెలంగాణ రాదు. మరి అలాంటి గొప్ప వ్యక్తి. మరి అంతేకాకుండా తెలంగాణ మరి సాఫ్ట్వేర్ కానీ ఏ రంగాలు కూడా చాలా కొంత కృషి చేశాడు కదా. తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, మీ అపారమైన కృప తండ్రి, మీ ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాన్న ప్రభువా తండ్రి నాయన, మీరు లోకములకు దేవుడైండి మానవుడుగా వచ్చి ఈ మానవులకు తండ్రి పాప విమోచన కొరకు నాయన మీరు రక్షకుడుగా వచ్చి మాకు ఇచ్చిన రక్షణ భాగ్యములను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఇంతవరకు ప్రభు లోకములకు మీరు ఎందుకు కొరకు వచ్చారో నా ప్రియ బిడ్డలు, నీ ప్రియ బిడ్డలు, దైవజనులు అందరూ తెలియజేస్తున్నారు. ప్రభా అనేక మంది సాక్ష్యం చెప్పినారు. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క తండ్రి నాయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ విధంగా మిమ్మల్ని గణపరచడానికి మీ యొక్క జన్మదిన రహస్యాన్ని ప్రభు లోకమునకు వచ్చిన రీతిని, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన రీతిని ప్రభా తండ్రి నాయన మేము మరల ప్రభు జ్ఞాపకం చేసుకోవడానికి ఈ అవకాశం ధన్యత ఇచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. ప్రభా ఒకప్పుడు మేము తండ్రి నాయన మరి సరైన మార్గం తెలియకున్న వారు మాకు ఇచ్చిన మార్గమును బట్టి వందనాలు. ఇది మతము కాదు తండ్రి, మంచి మార్గము. ఈ మార్గము, ఈ ధన్యత, ఈ రక్షణ ఇక్కడ కూడిన బిడ్డలందరికీ కూడా మీరు దయచేయమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు సెమీ క్రిస్మస్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా బక్క నరసింహ గారు, మరి ఆరిఫ్ గారు, గట్టి పద్మావతి గారు, శేఖర్ రెడ్డి గారు, ఆనంద్ గారు, మళ్ళీ ఫాస్టర్ అందరు ఫాస్టర్లు కూడా విచ్చేశారు. ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు
మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మళ్ళీ రాబోయే క్రిస్టమస్ వరకు మాకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా అభివృద్ధి చెందాలని క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటాం.